Dear students, this class we will discuss about looping statements. What is nothing but a loop? A loop is simply a set of statements or a block of statements that are repeatedly executed for certain number of times. సో లూప్ అంటే ఏమేమి స్పెసిఫై చేస్తాం, ఏముంటాయి లూప్లో మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో లూప్ హ్యావింగ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, దీస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూటెడ్ ఫర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ చేసే స్టేట్మెంట్స్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే లూపింగ్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం. సో ఇవి ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతాయి రిపీటెడ్ అని చెప్తున్నాం. హౌ మెనీ టైమ్స్ ఇట్స్ ఎగ్జిక్యూట్ మీన్స్ బేస్డ్ ఆన్ ది కండిషన్ని బేస్ చేసుకుని ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. సో ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయ్యేంతవరకు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. సో అలా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం మనం లూపింగ్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ లూపింగ్లో మనం వాడే టర్మ్స్ ఏంటి? లూప్ వేరియబుల్, నెక్స్ట్ ఇనీషియలైజేషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఈ 3 టర్మ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి లూప్ వేరియబుల్. సో లూప్ వేరియబుల్ అంటే ఏంటి? ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాం? ఇక్కడ ఒక కండిషన్ని స్పెసిఫై చేస్తాం. సో ఏ వేరియబుల్స్ యూజ్ చేసి ఆ కండిషన్ని ఆ లూప్ రిపీట్ అవ్వడానికి ఏ వేరియబుల్ని యూజ్ చేస్తున్నామో ఆ వేరియబుల్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం మనం లూపింగ్ వేరియబుల్ అంటాం. ఇది లూప్లో యూజ్ చేసే వేరియబుల్. ఆ లూప్లో యూజ్ చేసే వేరియబుల్ని యూజ్డ్ ఇన్ లూప్ టు రిపీట్ దట్ లూప్. ఎందుకు లూప్లో యూజ్ చేసే వేరియబుల్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఆ లూప్ రిపిటేషన్ కోసం లేదా ఆ లూప్లో యూజ్ చేసే వేరియబుల్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే లూపింగ్ వేరియబుల్ అని స్పెసిఫై చేస్తాం. సో ఏ వేరియబుల్ యూజ్ చేసి మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పర్ఫామ్ చేస్తున్నాం, ఏ వేరియబుల్కి ఇనీషియలైజ్ చేస్తున్నాం, ఆ వేరియబుల్ని లూపింగ్ వేరియబుల్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాం. సెకండ్ వన్ ఇనీషియలైజేషన్. సో ఇనీషియలైజేషన్ అంటే ఏంటి? ప్రొవైడ్ ఇనీషియల్ వాల్యూ టు వేరియబుల్. మనం ఏం చేస్తాం? లూప్ రిపీట్ చేసేటప్పటికి లూప్లో యూజ్ చేసే వేరియబుల్కి ఇనీషియల్ వాల్యూస్ని స్పెసిఫై చేస్తూ ఉంటాము. సో ఇనీషియల్ వాల్యూని ఎలా స్పెసిఫై చేస్తాం? ఏ వాల్యూతో స్టార్ట్ అవుతుంది? సో మేబీ మినిమం ఆర్ మ్యాక్సిమం. ఇనీషియల్ వాల్యూ అంటే స్టార్టింగ్ వాల్యూ అని మాత్రమే, అంటే మినిమం వాల్యూ అని మాత్రం కాదు. ఇనీషియల్ వాల్యూ అంటే ఏ వాల్యూతో అది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సపోజ్ నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏం రాస్తాం? లూపింగ్ వేరియబుల్ ఏం తీసుకుంటాం? ఐ అనే ఒక లూపింగ్ వేరియబుల్ తీసుకుంటాం. ఇది లూప్ని రిపీట్ చేయడానికి యూజ్ చేసే వేరియబుల్. సో లూప్లో యూజ్ చేసే వేరియబుల్ కాబట్టి దీన్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం? లూప్ వేరియబుల్ అని స్పెసిఫై చేస్తాం. సో ఈ ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి? 10 వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఎంత అవుతుంది? ఐకి ఏ నెంబర్తో స్టార్ట్ అవ్వాలి? 1తో స్టార్ట్ అవ్వాలి. సో ఐ వాల్యూ ఇనీషియల్ వాల్యూ ఎంత అవుతుంది? మనకి 1 అవుతుంది. సో నెక్స్ట్ 1 తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి? 2 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ 3, 4 సైమిల్టేనియస్లీ వి జస్ట్ రీచ్ అప్ టు 10. సో లూప్లో ఇవి యూజ్ చేసే వేరియబుల్ని లూప్ రిపిటేషన్ చేసి లూప్ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే వేరియబుల్ని లూపింగ్ వేరియబుల్ అని స్పెసిఫై చేస్తాం. అండ్ ఇనీషియల్ అంటే
ఏ వాల్యూతో లూప్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, విచ్ వాల్యూ ఈజ్ ఇనిషియలైజ్ టు లూపింగ్ వేరియబుల్. సో దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఇనీషియల్ వాల్యూ. ఇక్కడ నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే ఆ లూప్ని 10 టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటున్నాను. 1కి ఒకసారి, 2కి ఒకసారి ఇలా మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో 1 to 10 రిపీట్ అవ్వాలి కాబట్టి ఇనీషియల్ వాల్యూ ఏం తీసుకుంటున్నాం, ఇక్కడ మనం 1 అనే ఇనీషియల్ వాల్యూని తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ చేసిన ఈచ్ స్టెప్లోని 1 to 10, 1 2 3 4 5 ఇలా మనం 10 వరకు ప్రింట్. సో డిఫరెన్స్ ఎంత, 1. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఎంత ఇస్తున్నాం మనం, 1 వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాము. అదే ఇక్కడ మనం 1 to 10 తీసుకున్నాం. ఇప్పుడు నేను 10 to 1 ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎన్ లూపింగ్ వేరియబుల్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి మనకి, 10 నుంచి ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇనీషియల్ వాల్యూ ఎంత అవుతుంది మనకి, 10. I = 10 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 10 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, 10 9 8 7 అలా ఎంతవరకు అప్ టు 1 వరకు మెన్షన్ చేయాలి. సో ఎంత డిక్రిమెంట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవరీ టైం, 1 వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. సో డిక్రిమెంట్ వాల్యూ ఎంత, 1. సో ఇక్కడ మనం ఇంక్రిమెంట్ అన్నా యూజ్ చేయొచ్చు, డిక్రిమెంట్ అన్నా యూజ్ చేయొచ్చు. ప్లస్ అని ఇస్తే ఏమవుతుంది, యాడ్ అవుతుంది. సో ఫస్ట్ 1 తీసుకున్న ఇనీషియల్ వాల్యూ ప్లస్ ఇచ్చాం కాబట్టి ఏమవుతుంది, +1 యాడ్ అవుతుంది. అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్లో దాని వాల్యూ 3 అవుతుంది, నెక్స్ట్ స్టేజ్లో 4 అవుతుంది. సో ఈ వాల్యూ అనేది లూపింగ్ వేరియబుల్ వాల్యూ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ వాల్యూస్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ డిక్రిమెంట్కి వచ్చేటప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఎంతతో స్టార్ట్ చేస్తాం, 10 to 1 స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్ వాల్యూ 10 అయింది. ఇక్కడ నేను ఏం యూస్ చేస్తున్నాను, డిక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఏం చేయాలి, ఎంత వాల్యూ మైనస్ చేయాలి, 1ని మైనస్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో వాల్యూ ఎంత, ఐ వాల్యూ 10. సెకండ్కి వచ్చేసేటప్పటికి రేపు నెక్స్ట్ టైం రిపీట్ అయ్యేటప్పటికి వాల్యూ ఏమో 10 - 1 9 అవుతుంది. నెక్స్ట్ టైం 9 - 1 8 అవుతుంది. సో దీన్ని ఏమంటాం, ఇనీషియలైజేషన్ అంటాం. ఫస్ట్ స్టేజ్కి వచ్చేటప్పుడు మనం ఏమి ఇచ్చాం, 1 అనే వాల్యూ ఇనీషియలైజ్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తాం, 10 అనే వాల్యూని ఇనీషియలైజ్. సో ఇనీషియల్ వాల్యూ ఉంటే దట్ మే బి ఐదర్ మినిమమ్ ఆర్ మ్యాక్సిమమ్ వాల్యూ. సో బై యూజింగ్ విచ్ వాల్యూ ద లూప్ విల్ బిగిన్స్, ఏ వాల్యూతో ఆ లూప్ బిగిన్ అవ్వాలి. ఇక్కడ నాకు 1తో బిగిన్ అయ్యి 10 వరకు రీచ్ అవ్వాలి. సో దేంతో బిగిన్ అవ్వాలి, ఇనీషియల్గా 1తో బిగిన్ అవ్వాలి కాబట్టి 1 ఇచ్చాడు. ఇక్కడ నాకు లూప్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి, ఏ వాల్యూతో స్టార్ట్ అవ్వాలంటే 10 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 10 నుంచి స్టార్ట్ అయ్యి 1కి రీచ్ అవ్వాలి. సో 10తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను 10ని ఇనీషియలైజ్ చేస్తాను. సో ఇనీషియలైజేషన్ అంటే ఏంటి, ఇనీషియల్ వాల్యూస్ని ఆ వేరియబుల్కి ప్రొవైడ్ చేయడాన్ని మనం ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఇనీషియలైజేషన్ అని చెప్తాం. సో ఇనీషియల్ వాల్యూ ఎప్పుడు ఒకటే ఉంటుందా అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామ్ బేస్ ఆ లాజిక్ని బేస్ చేసుకుని చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఐదర్ మ్యాక్సిమం వాల్యూ ఆర్ మినిమం వాల్యూ, ఏ వాల్యూ అయినా అవ్వచ్చు. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే ఏంటి, న్యూమరిక్ వాల్యూ ఏదైనా నెంబర్ వాల్యూ. ఫస్ట్ కేసులో ఏం చేస్తాం, 1ని యాడ్ చేస్తాం. సెకండ్ కేసులో ఏం చేస్తాం, 1 మైనస్ చేస్తాం. ఈవెన్ నెంబర్స్ అయితే ఏం చేస్తాం, +2 యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇలా మనం న్యూమరిక్ వాల్యూ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే న్యూమరిక్ వాల్యూ ఈజ్ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. న్యూమరిక్ వాల్యూని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడాన్ని కానీ మనం ఏమని చెప్తామంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని స్పెసిఫై చేస్తున్నాం. సో లూపింగ్ అంటే ఏంటి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా సర్టెన్ నెంబర్ ఆఫ్ టైం ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని మనం ఏమని స్పెసిఫై చేస్తాం, లూపింగ్ అని స్పెసిఫై చేస్తాం. లూప్లో డిఫైన్ చేసిన వేరియబుల్ని ఏమని స్పెసిఫై చేస్తాం, లూప్ వేరియబుల్ అని ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇనీషియలైజేషన్ అంటే ఏంటి, ప్రొవైడ్ ఇనీషియల్ వాల్యూస్ టు వేరియబుల్స్. వేరియబుల్కి ఏ వాల్యూ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది స్పెసిఫై చేయడాన్ని ఏమని అసైన్ చేయడాన్ని ఏమని స్పెసిఫై చేస్తాం, ఇనీషియలైజేషన్ అని స్పెసిఫై చేస్తాం. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ అంటే ఏంటి, న్యూమరికల్ వాల్యూ యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్. ఇంక్రిమెంట్ అంటే వాల్యూని యాడ్ చేస్తాం, డిక్రిమెంట్ అంటే న్యూమరికల్ వాల్యూని డిక్రీజ్ చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. దీస్ ఆర్ ద మెయిన్ టర్మ్స్ వి యూజ్డ్ ఇన్ లూపింగ్. సో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. అవేంటి, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్, nested for loops.
నెస్టెడ్ లూప్స్. ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ని మన ప్రోగ్రామ్స్లో యూస్ చేస్తూ ఉంటాము. ఫస్ట్ వన్ వైల్ లూప్. సో వైల్ లూప్ ఏం చేస్తుంది? లూప్ అంటే ఏంటి? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? బాడీ ఆఫ్ ది లూప్. ఇక్కడ మనం రాసే కోడింగ్ పార్ట్. లూప్లో ఏ స్టేట్మెంట్స్ రాయాలనుకుంటున్నామో వాళ్ళ బాడీ ఆఫ్ ది లూప్ రాస్తాం. సో ఇందులో ఏమొచ్చి బాడీ ఆఫ్ ది లూప్లో ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, కాలిక్యులేటెడ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, రీడింగ్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? బాడీ ఆఫ్ ది లూప్లో మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏ లూప్ గురించి స్పెసిఫై చేసినాం? వైల్ లూప్ గురించి స్పెసిఫై చేస్తాం. సో వైల్ ఇక్కడ ఏం చేస్తుంది? వైల్లో కండిషన్ చెక్, ఎన్నిసార్లు లూప్ని ఎగ్జిక్యూట్ చేయాలనేది మనకి ఎలా తెలుస్తుంది? కండిషన్ బేస్ చేసుకుని తెలుస్తుంది. సో ఫస్ట్ మనం యూజ్ చేసేది ఏ లూప్ మనం యూజ్ చేస్తున్నాం? వైల్ లూప్ని యూజ్ చేస్తున్నాం. సో లూప్ అంటే ఏంటి? బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది దేని బేస్ చేసుకుని చేస్తుంది? కండిషన్ బేస్ చేసుకుని చేస్తుంది. సో ఇక్కడ సింటాక్స్ ఎలా చెప్తాం? జనరల్ సింటాక్స్ ఆఫ్ ది వైల్ లూప్ మనం ఎలా స్పెసిఫై చేస్తాం? సో ఇక్కడ ఫస్ట్ ఇనీషియలైజేషన్ అంటున్నాం. సో అబోవ్ ద లూప్ మనం ఆ వేరియబుల్ని ఇనీషియలైజ్ చేస్తూ ఉంటాం. సో ఇనీషియలైజేషన్ స్టేట్మెంట్ రాస్తూ ఉంటాం, వేరియబుల్ని ఇనీషియలైజ్ చేస్తూ ఉంటాం. తర్వాత వైల్లో కండిషన్ని చెక్ చేస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తుంది? బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కేస్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనకి కంట్రోల్ అనేది స్కిప్ అయిపోతుంది. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎక్కడ రాస్తాం? బాడీ ఆఫ్ ది లూప్లోనే మనం ఏది రాస్తాం? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్ కూడా బాడీ ఆఫ్ ది లూప్లోనే మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈస్ ద జనరల్ సింటాక్స్ ఆఫ్ ది వైల్. ఇది ఎక్కడ కంట్రోల్, ఈ బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాం వేరియబుల్కి. నెక్స్ట్ వైల్ యూస్ చేసి కండిషన్ చెక్ చేస్తాం. ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనే, ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ది లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. సో బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏమవ్వాలి మనకి? ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ the body of the loop is executed, otherwise the control passes to out of the block. సో ఇక్కడ మనకి ఏదైనా బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వాలన్నా ఏం చేయాలి? కండిషన్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. ఇచ్చిన కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే మనకి ఆ బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ ఇమీడియట్లీ terminates that loop and out the control passes to out of the block, out of that loop. సో ఇక్కడ ఏమైనా కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేస్తుంది? అక్కడ నుంచి ఆ కంట్రోల్ ఎక్కడికి వచ్చేస్తుంది? అవుట్ ఆఫ్ ది లూప్కి వచ్చేస్తుంది. అండ్ వైల్ దీన్నే మనం ఏమని చెప్తే, ఇది ఎక్కడ రెస్ట్రిక్ట్ చేస్తుంది? ఎగ్జిక్యూషన్ ఎక్కడ టెస్ట్ చేస్తుంది అంటే కండిషన్ ఎక్కడ చెక్ చేస్తుంది? స్టార్టింగ్ ఆఫ్ ది బ్లాక్ వైల్ స్టేట్మెంట్లోనే మనకి కండిషన్ చెక్ చేస్తుంది. సో ఎంట్రీని ఎక్కడ బ్లాక్ చేస్తుంది? ఇక్కడ లూప్ స్టార్టింగ్లోనే మనకి ఎంట్రీని బ్లాక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయిందనుకోండి, బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అక్కడ బాడీ అనేది ప్రాసెస్ అవుతుంది, బాడీ ఆఫ్ ది లూప్ అనేది ప్రాసెస్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే అసలు బాడీని ఎగ్జిక్యూట్ చేయదు, అవుట్ ఆఫ్ ది బ్లాక్ స్కిప్ చేస్తుంది. సో ఎంట్రన్స్లోనే ఇది ఆ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేస్తుంది కాబట్టి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎంట్రన్స్లోనే స్టాప్ చేస్తుంది కాబట్టి, కండిషన్ ద్వారా స్టాప్ చేస్తుంది, బ్లాక్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ అని స్పెసిఫై చేస్తాం. ఎంట్రీ కంట్రోల్ లూప్. సో వైల్ ఏ టైప్ ఆఫ్ లూపింగ్ స్ట్రక్చర్ మనకి? ఎంట్రీ కంట్రోల్ లూప్. వైల్ ఈజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్. వై? బికాస్ ఇట్ చెక్స్ ద కండిషన్ at the initial stage only and at the time of loop starting, and if the given condition is true then only it executes the body of the loop, otherwise the control passes out of the block. మనకి స్టార్టింగ్లోనే ఆ కండిషన్ని చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అయితేనే మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే మనకి ఎక్కడికి వచ్చేస్తుంది? కంట్రోల్ అవుట్ ఆఫ్ ది బ్లాక్కి స్కిప్ అయిపోతుంది. ఇక్కడ వరకు బ్లాక్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అవుట్ ఆఫ్ ది బ్లాక్కి మనకి కంట్రోల్ అనేది స్కిప్ అయిపోతుంది. సో ఎంట్రన్స్లోనే కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడే కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూవా కాదా? ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేయి, ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. సో ఎక్కడ కంట్రోల్ చేస్తుంది? ఎంట్రన్స్లోనే కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఈ లూప్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం?
ఇది లూప్, ఈ లూప్ని ఎక్కడ కంట్రోల్ చేస్తుంది, ఎంటర్ అయ్యే టైంలోనే కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమని చెప్తాం మనం, ఎంట్రీ కంట్రోల్ లూప్ అని స్పెసిఫై చేస్తాం. సో ఈ లూప్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాం, కండిషన్ బేస్ చేసుకుని కంట్రోల్ చేస్తున్నాం. ఆ కండిషన్ ఎక్కడ చెక్ చేస్తున్నాం, స్టార్టింగ్ ఆఫ్ దట్ లూప్, అంటే దాంట్లోకి ఎంటర్ అయ్యే ముందే చెక్ చేస్తున్నాం. సో ఎంటర్ అయ్యే ముందే చెక్ చేస్తున్నాం కాబట్టి ఈ లూప్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే ఎంట్రీ కంట్రోల్ లూప్ అని స్పెసిఫై చేస్తాం. సో అబౌవ్ ద వైల్ స్టేట్మెంట్ మనం ఇనిషియలైజేషన్ పార్ట్ కంప్లీట్ చేస్తాం. ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, వైల్లో కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితే బ్లాక్కి వచ్చేస్తాం, బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంటల్ పర్ఫామ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎప్పటి వరకు, అంటిల్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ. ఇచ్చిన కండిషన్ ట్రూ అయ్యేంత వరకు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాం, రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్ దెన్ ద కంట్రోల్ పాసెస్ అవుట్ ఆఫ్ ది బ్లాక్. ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే కంట్రోల్ అనేది అవుట్ ఆఫ్ ది బ్లాక్కి మనకి స్కిప్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఎంట్రీ కంట్రోల్ లూప్. సో స్టార్టింగ్గా మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, ఈ ప్రోగ్రామ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుందా, సో కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది, ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ద మినిమమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ while statement is 0. అని ఎందుకంటున్నాం, ఈ కండిషన్ ఫాల్స్ అయితే అసలు ఎగ్జిక్యూషనే జరగదు. ఎగ్జిక్యూషన్ జరగనప్పుడు మినిమం ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మనం ఇచ్చేటప్పుడే కండిషన్ ఫాల్స్ ఇచ్చామనుకోండి అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి మినిమం ఎగ్జిక్యూషన్ ఎంత అని చెప్తున్నాం, 0 అని స్పెసిఫై చేస్తున్నాం. నెక్స్ట్ డూ వైల్. డూ వైల్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇనిషియలైజేషన్ పార్ట్ జరుగుతుంది. డూ వైల్లో మనకి ఏం జరుగుతుంది, ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇక్కడ మనం 3 కేసెస్ చెప్పుకోవాలి, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. సో ఇక్కడ వైల్ లూప్లో ఇనిషియలైజేషన్ ముందు చేసేస్తాం. నెక్స్ట్ కండిషన్ని లూప్లో వైల్ స్టేట్మెంట్లో కండిషన్ చెక్ చేస్తాం. బాడీ ఆఫ్ ది లూప్లో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. సో డూ వైల్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసేస్తాం. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లూప్ రాస్తాం. నెక్స్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేషన్స్ బాడీలో పర్ఫామ్ చేస్తాం మనం. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే వైల్ కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ చెకింగ్ అనేది ఇక్కడ టెస్ట్ కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేస్తూ ఉంటాం. అండ్ వైల్కి కానీ ఫర్కి కానీ మనం టెర్మినేషన్ పార్ట్ ఇవ్వం, ఎందుకంటే ఇక్కడ టెర్మినేషన్ ఇచ్చేస్తే బాడీ రిపీట్ అవ్వదు మనకి. కానీ ఇక్కడ రిపీట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ సెమీ కోలన్తో ఎండ్ చేయం. అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ టెర్మినేషన్ ఇస్తాం. ఇన్ కేస్ మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ అబౌవ్ మనకి అగైన్ మనకి ఈ స్ట్రక్చర్ అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో సింటాక్స్లో వైల్కి కానీ ఫర్కి కానీ ఎటువంటి సెమీ కోలన్స్ యూజ్ చేయకూడదు. డూ వైల్కి మాత్రమే సెమీ కోలన్తో మనం టెర్మినేట్ చేస్తూ ఉంటాము. సో ఈ వైల్ లూప్కి వస్తే డూ వైల్కి వస్తే వైల్ వచ్చేటప్పుడు మనం కండిషన్ ఎక్కడ చెక్ చేసాం, ఎంట్రీలోనే కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ రాంగ్ అయితే, ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే ఎగ్జిక్యూషన్ ఎక్కడ స్టాప్ చేస్తాం, ఎంట్రన్స్లోనే ఎగ్జిక్యూషన్ కంట్రోల్ చేసేస్తాం. సో దీన్ని ఏమని స్పెసిఫై చేస్తున్నాం, ఎంట్రీ కంట్రోల్ లూప్ అని స్పెసిఫై చేస్తాం. అదే డూ వైల్ తీసుకుంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇనిషియలైజేషన్స్ అనేది ముందే పర్ఫామ్ చేసేస్తాం. బాడీలో ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ పర్ఫామ్ చేస్తాం. కండిషన్ ఎక్కడ చెక్ చేస్తాం, ఎండ్ ఆఫ్ దట్ బ్లాక్ మనం కండిషన్ చెక్ చేస్తాం. వైల్కి వచ్చేటప్పటికి స్టార్టింగ్ ఆఫ్ దట్ బ్లాక్ మాత్రమే చెక్ చేస్తాం. అండ్ డూ వైల్కి వచ్చేటప్పటికి ఎండ్ ఆఫ్ దట్ బ్లాక్ మనం కండిషన్ని చెక్ చేస్తూ ఉంటాము. సో ఇచ్చిన కండిషన్ వెదర్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద బాడీ ఆఫ్ ది లూప్ వన్స్. సో ఇచ్చిన కండిషన్ ఎక్కడ చెక్ చేస్తాం, లాస్ట్ని చెక్ చేస్తాం. సో కంట్రోల్ ఫస్ట్ ఏం చేస్తుంది, ఇనిషియలైజ్ చేసేస్తుంది అండ్ ఈ బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, కండిషన్ని చెక్ చేస్తుంది. సో ఎగ్జిక్యూషన్ వన్ టైం కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత, బాడీ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ వన్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే
and it executes the body once again. How many times it executes the body means up to the given condition becomes false. So ఈ కండిషన్ ట్రూ ఫాల్స్ ఇచ్చామనుకోండి, స్టార్టింగ్ కండిషన్ ఫాల్స్ ఇచ్చాం, ఈ మీద వీఆర్ ప్రొవైడింగ్ ద ఫాల్స్ కండిషన్ టు దట్ డూ వైల్ లూప్, ద బాడీ ఆఫ్ ది లూప్ విల్ ఎగ్జిక్యూట్ వన్స్. మన కండిషన్ ఫాల్స్ ఇచ్చినా కూడా మనకు బాడీ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుంది? we use the test condition at the end of the block. మనం ఎక్కడ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కంట్రోల్ చేస్తున్నాం, కండిషన్ని ప్లేస్ చేసుకుని కంట్రోల్ చేస్తున్నాం, మనం లూప్స్ దేని బేస్ చేసుకుని కంట్రోల్ చేస్తున్నాం, కండిషన్ బేస్ చేసుకుని కంట్రోల్ చేస్తాం. వైల్కి వచ్చేటప్పటికి ఆ కండిషన్ ఎక్కడ చేస్తున్నాం? ఎంట్రీ అవుతున్నప్పుడే, బ్లాక్లోకి ఎంట్రీ అవుతున్నప్పుడే పర్ఫామ్ చేస్తున్నాం. అదే డూ వైల్కి వచ్చేటప్పుడైతే బ్లాక్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నప్పుడు, బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం, మనం పర్ఫామ్ చేస్తున్నాం. అంటే కంట్రోల్ ఎక్కడుంది మనకి? కండిషన్ బేస్ చేసుకుని ప్రోగ్రామ్ ఎక్కడ కంట్రోల్ చేస్తున్నాం? ఎగ్జిట్ టైంలో కంట్రోల్ చేస్తున్నాం. కాబట్టి లూప్ని ఏమని స్పెసిఫై చేస్తాం? ఎగ్జిట్ కంట్రోల్ లూప్ స్టేట్మెంట్ అని స్పెసిఫై చేస్తాం. సో వైల్ని ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటాం, డూ వైల్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటాం. అంటే కండిషన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాము. ఆ కండిషన్ని స్టార్టింగ్లో యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ చేస్తే ఎంట్రీ కంట్రోల్ లూప్ అని స్పెసిఫై చేస్తాం. ఆ కండిషన్ని ఎగ్జిట్ టైంలో, బ్లాక్ ఎగ్జిట్ టైంలో యూజ్ చేసి కంట్రోల్ చేస్తుంటే దాన్ని ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అని స్పెసిఫై చేస్తాం. వైల్ వచ్చేసేటప్పటికి ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంట్రీ కంట్రోల్ లూప్. అదే డూ వైల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసేస్తుంది, అండ్ ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత బాడీ ఆఫ్ ది లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ బాడీలో ఏముంటాయి? క్యాలిక్యులేషన్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు, అండ్ ఇంక్రిమెంట్ స్టేట్మెంట్స్ ఎక్కడ రాస్తాం మనం? బాడీ ఆఫ్ ది లూప్లోనే పర్ఫామ్ చేసేస్తూ ఉంటాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ఎగ్జిట్ టైం, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిట్ ఫ్రమ్ ది లూప్ ఏం చెక్ చేస్తుంది? కండిషన్ చెక్ చేస్తుంది. ఇచ్చిన కండిషన్ కనుక ట్రూ అయితే వన్స్ అగైన్ ఇట్ స్టార్ట్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది లూప్. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, బ్లాక్ నుంచి ఇంకా నెక్స్ట్ టైం రిపీట్ చేయదు, ఎగ్జిక్యూషన్ రిపీట్ చేయకుండా అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనకి స్కిప్ అయిపోతున్నాం. సో నేను ఫస్టే కండిషన్ ఫాల్స్ ఇచ్చినా కూడా ఇది ఏం చేస్తుంది? వన్ టైం మినిమం ఎగ్జిక్యూషన్ ఎంత తీసుకుంది? ఒకసారి ఎగ్జిక్యూట్, వెదర్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈవెన్ ఎనీథింగ్ ఇట్ ఈస్, ఏదైనా సరే ట్రూ అయినా ఫాల్స్ అయినా సరే ఏం చేస్తుంది? ఇట్ ఎగ్జిక్యూట్స్ ద బాడీ ఆఫ్ ది లూప్ వన్స్, దెన్ చెక్స్ ద కండిషన్. ఒకసారి బాడీని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత కండిషన్ని చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అయినా ట్రూ అయినా మనకి ఎన్నిసార్లు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది? వన్ టైం ఎగ్జిక్యూట్ అయిపోతుంది అండ్ తర్వాత చెక్ చేస్తుంది. ఇది ఇన్ కేస్ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం రాంగ్ ఫాల్స్ కండిషన్ ఇస్తే వన్ టైం ఎగ్జిక్యూషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం ఎగ్జిక్యూషన్ని రెస్ట్రిక్ట్ చేసి ఆపేసి అవుట్ ఆఫ్ ది లూప్ స్కిప్ అయిపోతుంది. ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయితే ఇట్ గోస్ ఫర్ ది వన్ మోర్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ ట్రూ కండిషన్ ఇస్తే మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మినిమం మనం కండిషన్ ట్రూ ఇచ్చినా ఫాల్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా మినిమం ఎన్నిసార్లు ఎగ్జిక్యూషన్ అవుతుంది? మినిమం ఎగ్జిక్యూషన్ ఆఫ్ డూ వైల్ లూప్ ఈస్ 1. సో ఎంట్రీ కంట్రోల్ లూప్స్ తీసుకుంటే ఎంట్రీ కంట్రోల్ లూప్స్కి మినిమం ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది? 0 ఉంటుంది. ఎందుకు 0 ఉంటుందంటే ఎంట్రన్స్లోనే కండిషన్ చెక్ చేస్తాం, కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి మినిమం ఎగ్జిక్యూషన్. స్టార్టింగ్ ఇచ్చినప్పుడు ఫాల్స్ ఇస్తే మినిమం ఎగ్జిక్యూషన్ అనేది ఏమీ జరగదు, ఎగ్జిక్యూషన్ అనేది జరగదు కాబట్టి మినిమం ఎగ్జిక్యూషన్ 0గా తీసుకుంటాం. అదే ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్కి వచ్చేటప్పటికి మనకి కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అది ఒకసారి బాడీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే చెక్ చేస్తుంది కాబట్టి మినిమం ఎగ్జిక్యూషన్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో దీస్ ఆర్ ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్. అనదర్ టైప్ ఆఫ్ లూపింగ్ ఈజ్ ఫర్ లూప్. ఫర్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంట్రీ కంట్రోల్ లూప్స్. సో ఇక్కడ మనం ప్రతిసారి ఎన్ని స్టేట్మెంట్స్ చెక్ చేస్తున్నాం? ఇనీషియలైజేషన్ చెక్ చేస్తున్నాం, టెస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం, డిక్రిమెంట్ చేస్తున్నాం. సో ఈ 3 స్టేట్మెంట్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్లో లొకేట్ అయి ఉన్నాయి. సో ఫర్ యూస్ చేసి ఏం చేస్తామంటే ఆల్ ది 3 స్టేట్మెంట్స్, ఆల్ దీస్ 3 యాక్షన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 1 స్టేట్మెంట్. ఈ 3 యాక్షన్స్ కూడా మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం? ఒకే స్టేట్మెంట్లో ప్లేస్ చేస్తాం. సో ఎలా సెపరేట్ చేస్తాం వాటిని? 3 statements are separated, 3 actions are, all the 3 actions are separated by semicolon. Semicolon యూజ్ చేసి 3 యాక్షన్స్ని సెపరేట్ చేస్తాం. సో ఫస్ట్ యాక్షన్ ఏంటి ఇక్కడ మనకి? ఇనీషియలైజేషన్. సో ఇనీషియలైజేషన్ వేరియబుల్స్ని ఇనీషియలైజ్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ యాక్షన్ టెస్ట్ కండిషన్.
వాట్ అబౌట్ ద థర్డ్ వన్? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. వైల్ ఆర్ డూ వైల్ తీసుకుంటే ఏం చేస్తాం? ఆల్ ది 3 యాక్షన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 3 డిఫరెంట్ ప్లేసెస్. ఏదో ఒక ప్లేస్లో ఇదొక స్టేట్మెంట్లో 3 స్టేట్మెంట్స్ కింద మనం ప్లేస్ చేస్తాం. అదే ఫస్ట్ స్టేట్మెంట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే ఆల్ ది 3 యాక్షన్స్, ఇనీషియలైజేషన్ యాక్షన్, టెస్ట్ కండిషన్ యాక్షన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ యాక్షన్, ఆల్ ది 3 యాక్షన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 1 స్టేట్మెంట్. ఒకే లైన్ ఆఫ్ స్టేట్మెంట్లో మనం ఈ 3 యాక్షన్స్ని మెన్షన్ చేస్తాం. అండ్ సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్టే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసేసుకుంటున్నాం. సో వాల్యూస్ని ఇనిషియలైజ్ ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఇనిషియలైజ్ చేయొచ్చు? 1 ఆర్ మోర్. 1 వాల్యూని ఇనిషియలైజ్ చేయొచ్చు, మోర్ వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. సో నేను ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేద్దాం, i = 0. నాకు 2 వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి, i = 0, j = 0. సో లైక్ దిస్ వీ ఇనిషియలైజ్ 1 ఆర్ మోర్ వాల్యూస్. ఇనిషియలైజేషన్ ప్లేస్లో ఏం చేస్తాం? వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తామన్నమాట. సో ఒక వేరియబుల్, లూపింగ్ వేరియబుల్ని డిఫైన్ చేసుకుని ఆ లూపింగ్ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ టెస్ట్ కండిషన్ అంటే ఏ కండిషన్ బేస్ చేసుకుని బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ కండిషన్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఇట్ చెక్స్ ఫర్ ది 2 యాక్షన్స్. సో నేను i = 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అప్ టు 5. సో ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ ఏమవుతుంది? i = 1 అవుతుంది. కండిషన్ ఏం రాస్తాం మనం? i ఎంతవరకు వెళ్ళాలి? <= 5. సో ఫస్ట్ i వాల్యూ 1 ఉంది, 1 అనేది <= 5. సో అప్పుడు ఏం చేస్తుంది? బాడీ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ 2 తీసుకుంటున్నాం, 2 నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, i++. నేను 1 నుంచి 5కి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? 1 తర్వాత 2 వెళ్ళాలి, 3, 4, 5. ఏం జరుగుతుంది ఇక్కడ? మనకి ఇంక్రిమెంట్ జరుగుతుంది కాబట్టి ఏం యూస్ చేశాను? i++ ఆర్ i+1 బోత్ ఆర్ సేమ్. i++ అన్నా i+1 అన్నా సేమ్. ఈ 3 స్టేట్మెంట్స్ని ఎలా సెపరేట్ చేస్తాం? బై యూజింగ్ సెమీకోలన్ వి సెపరేట్ ఆల్ ద 3 యాక్షన్స్ అండ్ కీప్ ఆల్ ద యాక్షన్స్ ఇన్ ఫర్ లూప్. వీటన్నిటిని ఏం చేస్తాం మనం? ఫర్ లూప్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ 3 స్టేట్మెంట్స్ని ఒకే లైన్లో ప్లేస్ చేస్తాం. ఫస్ట్ ఇనీషియలైజేషన్ చేసేస్తాం. ఇనీషియల్ వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ కండిషన్ చెక్ చేసినప్పుడు ఆ ఇనీషియల్ వాల్యూ ఎంత తీసుకున్నాం? 1 తీసుకున్నాం. అండ్ ఒకసారి బాడీని ఎగ్జిక్యూట్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ 1 వాల్యూ ఎంత అవుతుంది? మళ్ళీ 2కి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ టైం కండిషన్ చెక్ చేస్తుంది, 2 <= 5. ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది? బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? ఇనీషియల్ వాల్యూ 3కి చేంజ్ అయిపోతుంది. సో ఇనీషియల్ వాల్యూ అనేది ఏమవుతుంది? ప్రతి ఇటరేషన్లో వాల్యూ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ కూడా దేనికి ఎగ్జాంపుల్? మనకి ఎక్కడ చెక్ చేస్తుంది? కండిషన్ ట్రూ అయితేనే బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనకి స్కిప్ అయిపోతుంది. ఇనీషియలైజేషన్ చూసుకుంటుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. అంటే బాడీ అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనకి కంట్రోల్ అనేది స్కిప్ అయిపోతుంది. సో కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఫర్ లూప్ని కూడా ఏమని స్పెసిఫై చేస్తున్నాం మనం? ఎంట్రీ కంట్రోల్ లూప్ అని స్పెసిఫై చేస్తాం. సో వైల్ లూప్, ఫర్ లూప్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ an entry control loop. Do while loop is an example of exit control loop. So entry control loops లో ఫ్లో చార్ట్ మెన్షన్ చేద్దాం మనం. సో ఎంట్రీ తీసుకుంటుంది అంటే అబోవ్ స్టేట్మెంట్స్ నుంచి ఎంట్రీని తీసుకుంటుంది. తీసుకున్న ఎంట్రీ ఏం చేస్తుంది? మనం ఏ లూప్ యూస్ చేసినాం? వైల్ యూస్ చేసినా, ఫర్ యూస్ చేసినా అది ఏం చేస్తుంది? కండిషన్ని చెక్ చేస్తుంది. టెస్ట్ కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తుంది? బాడీ ఆఫ్ ది లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ది లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్కేస్ కండిషన్ ఫాల్స్ అయితే అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనకి ఫ్లో అనేది స్కిప్ అయిపోతుంది. అగైన్ ఇప్పుడు మనకి ఎంట్రీ తీసుకుంది, కండిషన్ అనేది ట్రూ అయింది. ట్రూ అయితే ఏం చేస్తుంది? బాడీ ఆఫ్ ది లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? అండ్ ఇట్ అగైన్ చెక్స్ ఫర్ ది అనదర్ టెక్స్ట్ కండిషన్. ఇంకొక టెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది.
అంటే సెకండ్ టైం కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ టైం ట్రూ అయిందని, కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తుంది, బాడీ ఆఫ్ ది లూప్ ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఇలా ఎంతవరకు రిపీట్ అవుతుంది, కండిషన్ అంటిల్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఏం చేస్తుంది, రిపీట్ అవుతూనే ఉంటుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, కంట్రోల్ పాసెస్ అవుట్ ఆఫ్ ది బ్లాక్. కంట్రోల్ ఎక్కడ పాస్ అవుతుంది, బ్లాక్ అవుట్ సైడ్కి పాస్ అయిపోతుంది. దీన్ని ఏమని స్పెసిఫై చేస్తాం, ఎంట్రన్స్లోనే కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఏ లూప్ అవుతుంది మనకి, ఎంట్రీ కంట్రోల్ లూప్. అంటే ఈ ఫ్లో చార్ట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దేన్ని రిజంబుల్ చేస్తుంది అంటే ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ని రిజంబుల్ చేస్తుందన్నమాట. సో ఎంట్రీ స్టేట్మెంట్ తీసుకుంటాం, కండిషన్ని చెక్ చేసుకుంటాం, కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ అగైన్ టెస్ట్ కండిషన్కి వెళ్ళిపోతుంది. టెస్ట్ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎంతవరకు రిపీట్ అవుతుంది, కండిషన్ ట్రూ అయినంతసేపు రిపీట్ అవుతుంది. ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనకి స్కిప్ అయిపోతుంది. దీన్నే మనం ఎంట్రీ కంట్రోల్ స్టేట్మెంట్ అంటాం, ఎంట్రీ కంట్రోల్ లూప్ అని చెప్తాం. అదే ఎగ్జిట్ కంట్రోల్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుంది, అబోవ్ స్టెప్స్ నుంచి ఎంట్రన్స్ని తీసుకుంటుంది అండ్ ఇక్కడ ఏం చేస్తుంది, కండిషన్ని చెక్ ఇక్కడ ఏం చేస్తుంది, బాడీ ఆఫ్ ది లూప్ని ఫస్ట్ బాడీ ఆఫ్ ది లూప్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. బాడీ ఆఫ్ ది లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వన్స్ బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏం చేస్తుంది, కండిషన్ని చెక్ చేస్తుంది. టెస్ట్ కండిషన్ని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తుంది, ఇఫ్ ద గివెన్ టెస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ అగైన్ గోస్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ స్టేట్మెంట్. ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, అవుట్ ఆఫ్ ది బ్లాక్ స్కిప్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ చెక్ చేశాక బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదే ఎంట్రీ కంట్రోల్. ఎగ్జిట్ కంట్రోల్ అంటే బాడీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ ఫ్లో చార్ట్ ఫర్ ఎగ్జిట్ కంట్రోల్. This is the flow diagram for entry control loop and this is the flow diagram for exit control loop. Entry control loop examples ఏంటి, for loop, while loop. Exit control కి do while loop అనేది example. And next topic is nested loops. సో నెస్టింగ్ అంటే ఏంటి, వన్ ఇన్ అనదర్. ఒక లూప్లో ఇంకొక లూప్ ఉంటే మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ చూసుకున్నాం. ఒక ఇఫ్లో అనదర్ ఇఫ్ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని ఏమన్నాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అన్నాం. సో ఇక్కడ ఒక లూప్ స్ట్రక్చర్లో ఇంకొక లూప్ స్ట్రక్చర్ ఎగ్జిస్ట్ అయ్యింది, వన్ ఇన్ అనదర్ ఉంటే దాన్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే, సో పైన ఉన్న లూప్ని అవుటర్ లూప్ అని స్పెసిఫై చేస్తాం, ఇన్నర్గా ఉన్న లూప్ని ఇన్నర్ లూప్ అని స్పెసిఫై చేస్తాం. సో అవుటర్ లూప్, ఇన్నర్ లూప్, టూ లూప్స్ ఎగ్జిస్ట్, మోర్ దెన్ వన్ లూప్ ఎగ్జిస్ట్ అయ్యి వన్ ఇన్ అనదర్. ఇక్కడ మళ్ళీ ఇంకో కావాలనుకుంటే ఇంకొక ఇన్నర్ లూప్ తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడతో సో ఈ బ్లాక్కి లూప్ తీసుకున్నాం, ఈ బ్లాక్కి లూప్ తీసుకున్నాం. అలా మనం ఎన్ని లూప్స్ అన్నా ఒక దాంట్లో ఒకటి డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా వన్ ఇన్ అనదర్ ఎగ్జిస్ట్ అయి ఉంటే దాన్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే నెస్టెడ్ లూప్స్ అని స్పెసిఫై చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ 3 dimensional ఆబ్జెక్ట్స్ రిప్రజెంట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఫర్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, i ప్లస్ ప్లస్. సేమ్ ఫర్ దీంట్లో ఏం రిప్రజెంట్ చేస్తున్నాను, j అనే ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను, j ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, j ప్లస్ ప్లస్. సో అగైన్ అనదర్ ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ను యూస్ చేస్తాం, ఈ ఇన్నర్ ఫర్ లూప్లో ఇన్నర్ మోస్ట్ ఫర్ లూప్ని యూస్ చేస్తాం. సో ఇలా వన్ ఇన్ అనదర్ మనం స్పెసిఫై చేస్తే దాన్ని ఏమని స్పెసిఫై చేస్తాం, నెస్టెడ్ లూప్స్ అని స్పెసిఫై చేస్తాం.
సమ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకి ఎన్ని లూప్స్ ఉన్నాయి? ఇదొక ఫర్ లూప్ ఉంది, ఇదొక ఫర్ లూప్ ఉంది అండ్ ఇదొక ఫర్ లూప్ ఉంది. మొత్తం ఎన్ని లూప్స్ ఉన్నాయి? 3 లూప్స్ ఎగ్జిస్టెడ్. ఈ అవుట్ సైడ్ ఉన్న లూప్ని ఏమని స్పెసిఫై చేస్తాం? అవుటర్ ఫర్ లూప్ అని చెప్తాం. సో ఈ అవుటర్ ఫర్ లూప్కి ఇది ఏమవుతుంది? ఇన్నర్ ఫర్ లూప్. దీనికి ఇన్నర్ ఫర్ లూప్. సో ఇన్నర్ మోస్ట్ ఫర్ లూప్, ఇన్నర్ ఫర్ లూప్, అవుటర్ మోస్ట్ ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్లో ఈ ఫర్ లూప్, ఈ ఫర్ లూప్లో ఈ ఫర్ లూప్. అంటే వన్ అండ్ అనదర్ ఉంటే దాన్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే నెస్టెడ్ ఫర్ లూప్స్ అని మనం స్పెసిఫై చేస్తూ ఉంటాం అన్నమాట. సో డిఫరెంట్ ఫర్ లూప్స్ ఇవి మనం యూస్ చేస్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్. ఈ స్టేట్మెంట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ మనం ఎక్కడ రాస్తాం? సిలో జావాలో ఏ ప్రోగ్రామ్ రాసినా ఎక్కడ రాస్తాం? క్లాసెస్లో రాస్తాం. నేను వైల్ స్టేట్మెంట్స్ని యూస్ చేస్తున్నాను కాబట్టి వైల్ లూప్కి వైల్ లూప్ అని పేరు నేమింగ్ ఇచ్చుకున్నాను, నేమింగ్ అసైన్ చేశాను క్లాస్కి. అండ్ నేను మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ జావాని ఇంపోర్ట్ చేసుకున్న జావా డాట్ ఐఓ డాట్ స్టార్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఎవ్రీథింగ్ యూ షుడ్ బి మెన్షన్ ఇన్ క్లాస్ కాబట్టి క్లాస్ని డిక్లేర్ చేశాను. ఆ క్లాస్లో ఏం రాస్తున్నాం? మెయిన్ మెథడ్ని మెన్షన్ చేస్తున్నాను. ఈ మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నానంటే వైల్ లూప్ యూస్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఇక్కడ ఐ వాల్యూని డిక్లేర్ చేసుకున్నాను. అంటే ఇదేంటి? లూప్ రిపీట్ చేయడానికి యూస్ చేసే వేరియబుల్. ఇది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసుకున్నాను? నేను ఇంటీజర్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసుకున్నాను. నా మోటివ్ ఏంటంటే ఆ లూప్ని 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి ఆ లూప్ యూస్ చేసి. సో ఫస్ట్ నెంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి ఇంటీజర్ నెంబర్స్ 1 2 3 4 5 ఇలా ప్రింట్ చేయాలి. 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి కాబట్టి ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి నేను ఇక్కడ ఐని ఎలా డిక్లేర్ చేశాను? ఇంటీజర్ వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ లూప్ యూస్ చేస్తున్నాం మనం? వైల్ లూప్ యూస్ చేస్తున్నాం. వైల్ లూప్ స్ట్రక్చర్లో ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి మనం? కండిషన్ మెన్షన్ చేయాలి. సో ఐ వాల్యూ ఎంతవరకు రిపీట్ అవ్వాలి? 5 అయ్యే వరకు రిపీట్ అవ్వాలి. సో ఎక్కడి నుంచి? 1 నుంచి 5 వరకు. 1 less than 5, 2 less than 5, 3 less than 5, 4 less than 5. 5 కూడా రావాలి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇనిషియలైజేషన్ కూడా రాసేసాను. సో ఐ వాల్యూ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. దీన్ని ఎలా రాయొచ్చు? ఐ ఈక్వల్స్ టు 1. సో నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఇనిషియలైజేషన్ ఎంత చేశాను? ఐకి 1 అని ఇనిషియలైజ్ చేశాను. సో ఎంతవరకు రిపీట్ అవ్వాలి మనకి? 5 అయ్యే వరకు. ఐ వాల్యూ 5ని రీచ్ అయ్యే వరకు. అంటే ఐ వాల్యూ 1తో స్టార్ట్ అవ్వాలి. అప్ టు ఎంతవరకు రీచ్ అవ్వాలి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయ్యే వరకు రీచ్ అవ్వాలి. సో ఇలా రీచ్ అవుతూ మనకి ఏం చేయాలి? బాడీని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? అవుట్పుట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్ చేయమని రాస్తున్నాను. సో ఐ వాల్యూని ప్రింట్ చేయమని రాస్తున్నాను. ఐ వాల్యూని ప్రింట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఐ వాల్యూని ప్రింట్ చేయమని రాస్తాను. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ తీసుకుంటుంది. ఆబ్జెక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ నుంచి తీసుకుంటుంది. మనకు మెయిన్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఐ వాల్యూ ఎంత? ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఐ వాల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? 1తో స్టార్ట్ అయింది. 1 లెస్ దాన్ ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏం చేయాలి? బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ బ్లాక్లో ఏముంది? ఐ వాల్యూ ప్రింట్ చేయమని ఉంది. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? 1 ప్రింట్ అవుతుంది. ఐలో ఎంత వాల్యూ ఉంది? 1 ఉంది కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది? 1 ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్లో నాకు ఏం ప్రింట్ అవ్వాలి? 2 ప్రింట్ అవ్వాలి. 2 ప్రింట్ అవ్వాలంటే వాల్యూ ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? +1 ఇంక్రిమెంట్ చేయాలి. ఆ +1ని ఏమని మెన్షన్ చేస్తాం? ఐ ప్లస్ ప్లస్ అని మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏ స్టేట్మెంట్ యూస్ చేశాను? ఐ ప్లస్ ప్లస్ యూస్ చేశాను. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 1 ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అవుతుంది?
2 అవుతుంది. సో 1 ప్రింట్ చేసేస్తుంది అండ్ ఐ వాల్యూ 2 అయిపోతుంది. బ్లాక్ నుంచి బయటకు వచ్చేసాం. సో బ్లాక్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఎక్కడికి వస్తుంది? కండిషన్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఇంక్రిమెంట్ చేసేసాం. సో ఇనీషియలైజేషన్ కంప్లీట్ అయిపోయింది, టెస్ట్ కండిషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంక్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం 1 తీసుకున్నాం కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 సాటిస్ఫై అయింది కాబట్టి ఏం చేస్తాం? బ్లాక్లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బ్లాక్లో ఏముంది? ఐ వాల్యూని ప్రింట్ చేయమని. స్టార్టింగ్ మనం ఐ తీసుకున్నాం, 1 తీసుకున్నాం కాబట్టి ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? 1 అని ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ యూజ్ చేసిన స్టేట్మెంట్ ఏంటి? ఐ ప్లస్ ప్లస్ అంటే 1 ప్లస్ ప్లస్ 1 ప్లస్ ప్లస్ అంటే ఎంత? ఐ వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు 2 అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత చెక్ చేస్తుంది? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 సాటిస్ఫై అయింది కాబట్టి ఏం చేస్తుంది? 2ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఎల్ఎన్ యూజ్ చేయకపోతే పక్కనే ప్రింట్ అవుతుంది. ఎల్ఎన్ యూజ్ చేస్తే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. సో పక్కన కావాలనుకుంటే ఎల్ఎన్ తీసేస్తాం. నెక్స్ట్ లైన్లో కావాలనుకుంటే ఇక్కడ ఎల్ఎన్ యూజ్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 2ని ప్రింట్ చేసేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది? 2 ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది? ఐ వాల్యూ 3. సో ఐ వాల్యూ బికమ్స్ 3. సో ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది? 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాబట్టి ఏం ప్రింట్ చేస్తుంది? 3ని ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ 3 వాల్యూ ఎంత అవుతుంది? 3 ప్లస్ ప్లస్ అంటే 4 అవుతుంది. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది? 4ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 4 ప్లస్ ప్లస్ 5 అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఈక్వల్స్ టు సాటిస్ఫై అయింది కాబట్టి అగైన్ మళ్ళీ బాడీని ఎగ్జిక్యూట్ చేసి ఐని ప్రింట్ చేస్తుంది అంటే 5ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈ బ్లాక్ బయట ఏముంది? మెయిన్ క్లోజ్ అయిపోయింది, క్లాస్ క్లోజ్ అయిపోయింది. సో అవుట్పుట్ ఏం చూపిస్తుంది? 1 2 3 4 5. సో దిస్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఆఫ్ ఎనీ వైల్ లూప్. సో దీన్ని ఫర్ లూప్ యూజ్ చేసామనుకోండి. సో వైల్కి ఫర్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? వైల్ అయితే ఇనీషియలైజేషన్ చేస్తాం, తర్వాత కండిషన్ చెక్ చేస్తాం అండ్ బాడీలో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాస్తాం. అదే ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఆల్ ద 3 యాక్షన్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ సింగిల్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఇనీషియలైజేషన్, తర్వాత టెస్ట్ కండిషన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇప్పుడు ఇలా పర్ఫామ్ చేసేటప్పుడు ఏమవుతుంది? ఐ ఈక్వల్స్ టు ఎంత తీసుకుంటుంది వాల్యూ? ఇనీషియల్ వాల్యూ నేను ఫస్ట్ ఐని డిక్లేర్ చేసుకున్నాను, ఇంటీజర్గా డిక్లేర్ చేసుకున్నాను అండ్ ఈ వాల్యూ దేంతో ఇనీషియలైజ్ చేశాను? 1తో ఇనీషియలైజ్ చేశాను. అంటే ఐ వాల్యూ ఎంత? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 సాటిస్ఫై అయింది కాబట్టి ఏం చేస్తుంది? బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ ఏముంది? మనకి ఐని ప్రింట్ చేయమని ఉంది. సో ఏం ప్రింట్ చేస్తుంది? ఐని ప్రింట్ చేస్తుంది. సో బాడీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్కి వెళ్తుంది. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్లో ఐ వాల్యూ ఎంత? 1 ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు ఐ ఏ వాల్యూ తీసుకుంటుంది? 2 తీసుకుంటుంది. సో ఏ కండిషన్ చెక్ చేస్తుంది? 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. 2నా కాదు, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాబట్టి ఏం చేస్తుంది? బాడీలో ఇది ఓన్లీ ఫస్ట్ 2 యాక్షన్స్ మాత్రమే చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని బాడీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత థర్డ్ యాక్షన్కి వెళ్తుంది. సో it takes care of the first 2 actions that are initialization value and test condition. If the test condition is true, then goes to body of the loop and it after execution of the body of the loop again goes for the increment and decrement. So ఇలా ఎంతవరకు ప్రింట్ చేస్తుంది? మనకి 5 ఎంతవరకు ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ 5 ఐ వాల్యూ 5 ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టేట్మెంట్కి వెళ్ళాలి. థర్డ్ స్టేట్మెంట్లో ఏం జరుగుతుంది? 5 ప్లస్ ప్లస్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత? 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి అవుట్ ఆఫ్ ది బ్లాక్ వచ్చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనం మెయిన్ క్లోజ్ చేస్తాం, ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం కాబట్టి మనకు అవుట్పుట్ ఏమి ఇస్తుంది? 1 2 3 4 5 అనే అవుట్పుట్ కింద మనకి స్పెసిఫై. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్. ఇలా మనం ఫర్ లూప్ వైల్ లూప్స్ యూస్ చేసి రిపీట్ చేయొచ్చు. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు రాసాం? ఒకసారే రాసాం. కానీ ఎన్నిసార్లు రిపీట్ అయింది స్టేట్మెంట్? మనకి 5 టైమ్స్ రిపీట్. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ స్టేట్మెంట్స్ రాయనవసరం లేకుండా ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని, ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే లూప్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఫర్ని కానీ, వైల్ని కానీ, డూ వైల్ని కానీ, నెస్టెడ్ ఫర్ లూప్స్ కానీ యూజ్ చేసి, నెస్టెడ్ లూప్స్ కానీ యూజ్ చేసి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని
రిపీటెడ్గా సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ లూప్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.